50% రా వచ్చేసి తక్కువ అన్ని పనులు ఉన్నాడు వెంకటేశ్వర తాళమాపలు ఉన్నాడు కొన్ని చెప్పు. ఈరపనాయనపల్లె మండలం పాయసంపల్లె గ్రామం. ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టి 24 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు మే 15వ తేదీ వార్షికోత్సవం జరుగుతుంటే వర్షం వచ్చింది, ఆగిపోయింది. మళ్ళా ఈ జూలై 6వ తేదీ ఏకాదశి రోజున మళ్ళా బండపందెము, అన్నదానము అన్నీ జరపడం జరిగింది. 4 జిల్లాల నుండి ఎద్దులు వచ్చినాయి, బాగా సవ్యంగా జరిగిపోయింది. నంద్యాల జిల్లా ఎద్దులు గెలిచినాయి. 9 ప్రైజులు. 80,000 ఫస్ట్, సెకండ్ 60,000, థర్డ్ 40,000, నాలుగోది 30,000, ఐదోది 20,000, ఆరోది 15,000, ఏడోది 10,000, ఎనిమిదోది 7,000, తొమ్మిదోది 5,000 ఇవ్వడం జరిగింది. ప్రజలకు అందరికీ బ్రహ్మాండంగా అన్నదానం చేసినాం. కందుల రామసుబ్బారెడ్డి, మంగపట్నం నారాయణ, మంగపట్నం గురుదేవ్. పేరు చెప్పి గుడి మంగపట్నం నారాయణ. నేను ఈ దేవస్థానం చైర్మన్. ఎన్నో డబ్బులు తీసుకొచ్చి గుడి ఎందుకు కట్టాలనుకున్నావు? మొదట పూర్వం నుండి మా పెద్దోళ్ళ తగాది నుండి ఉంది దేవస్థానము. మా పెద్దోళ్ళకు ఏళ్ళు దేవుడు చిన్న గుడి ఉన్నది. కానీ ఆ గుడి పడిపోయింది. అది మేము మళ్ళీ ప్రజలను అడిగి ఏదైతే డబ్బు సహకారం చేసుకొని ఎండోమెంట్కి డబ్బు కట్టి దేవస్థానం నిర్మించుకొని ఏదో మా తోసిపెట్టిన కాడికి, మా శక్తిని కాడికి కార్యక్రమాలు జరుపుతాము. గుడి ఇంకా నా పేరు గురుదేవు. ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టి ఇప్పుడు 24వ వార్షికోత్సవం జరిగింది. 24వ వార్షికోత్సవం జరిగింది. ఆ రోజు మే 15వ రోజు పోస్ట్ వాయిదా పడింది. జూలై 6వ తేదీ జరపడం జరిగింది. ఏకాదశి రోజున జరపడం జరిగింది. కావున ఉదయము ఇది అభిషేకం చేయించినాము స్వామికి, అన్నదానము పెట్టించినాము. బండాల లాగుడు పోటీలు జరిగినాయి. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా కళ్యాణ మండపం కూడా కట్టాలని కోరుకుంటున్నాను. 5 సెంట్ల స్థలం ఉచితం ఇచ్చినారు. నేను ఒక 16 సెంట్ల స్థలం కొన్నాను. అంతా నాకు కలిసి ఇప్పుడు 27 సెంట్ల స్థలం ఉంది ఈ దేవస్థానానికి. దాంట్లో నేను కళ్యాణ మండపం నిర్మించాలనుకున్నాను. అందుకోసమని నేను ఈ పని చేసుకుంటాను. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే దూరం పోవాలి. ఎక్కడ ఈ పక్క లేదు కదా. ఎవరన్నా పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకున్న ఏం ఆశకారం లేదు. ఏదో ఏ చేర్చే మంచి పని చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఈ తాతల సహకారం ఉండాలా అని మాట్లాడు. మీ సహకారంతో ఉంటే నేను ఎక్కడైనా చేయగలుగుతాను. దాతల ముందు పోవాలి. దాతలు ఇచ్చేవాళ్ళు కూడా ఇంకా ఉంటారు. ఆయన పని పెట్టుకొని నీకు ఏదైనా కానీ నేను చేస్తామనే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ముందుకు వస్తే ఏదైనా చేయాలనుకొని ముందుకు వచ్చిన వాడిని ఆహ్వానిస్తాను. ఇప్పుడు చెప్పు. సుంకిరెడ్డి వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్, పాయసంపల్లె. తొలి ఏకాదశి సందర్భంగా బండలాగుడు పోటీలో, ఒంగోలు జాతి ఎద్దుల బండ పోటీలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బల ప్రదర్శన జరగడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ వచ్చి అన్నదానం చేయడం జరిగింది. బల ప్రదర్శనకు జనాభా వచ్చి జయప్రదం చేయడం జరిగింది. ఉదయం వెంకటేశ్వరానికి అర్పణ చేసి స్వామివారిని కళ్యాణం ముందే అయిపోయింది. ఇంతకుముందు నెలలో అభిషేకం చేసి చేయడం జరిగింది. పూజా కార్యక్రమం జరిగింది. మీ పేరు చెప్పనా? సుంకిరెడ్డి వెంకటరమణారెడ్డి.
క్యాడర్ ఇప్పుడు అదే సర్పంచ్ అది ఓకేనా 6/7/2025 సంవత్సరము అనగా ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవుని కార్యక్రమం సందర్భంగా బండలాగు పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని అన్నదాన కార్యక్రమం అన్నీ సజావుగా జరిగినాయి. ఉదయం స్వామికి అభిషేకము అన్నీ జరపడం జరిగినది. మీ పేరు చెప్పిన నాగిరెడ్డి కందల. ఓకేనా నా పేరు శ్రీరెడ్డి రామాంజనేయ రెడ్డి. పాయసంపల్లె గ్రామంలో ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. అందుగాను ఈరోజు మధ్యాహ్నం అన్నదానము, ఉదయం స్వామి కార్యక్రమము, అభిషేకము, మధ్యాహ్నం 10 నుంచి ఉదయం 10 నుంచి బండలాగుడు పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి 80,000, రెండవ బహుమతి 60,000, మూడవ బహుమతి 40,000, నాలుగవ బహుమతి 30,000, ఐదవ బహుమతి 20,000, ఆరవ బహుమతి 15,000, ఏడవ బహుమతి 10,000, ఎనిమిదవ బహుమతి 7,000, తొమ్మిదవ బహుమతి 5,000 నిర్వహించి అందరికీ వాళ్లకు ప్రైజులు అందించి బండ లాగుడు ప్రైజులు అందించి నిర్వహించిన కార్యక్రమము ప్రజలందరిచే ఇది జరిగింది. ఓకే నా పేరు ఒక్క నిమిషం. రామాంజనేయ ఓకే కొన్నేళ్ల క్రితం పూర్వం పాత గుడి ఉన్నది 2000 సంవత్సరంలో ఈ గుడి మళ్ళా 2001లో 2001లో నిర్మించడం 2001 మే 15వ తేదీన ఈ కార్యక్రమం. ఓకే